గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఈజీగా ఎలా కిచెన్ కంపోస్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, వెళ్ళిపోతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు. అదిగోండి అక్కడ పోసా చూడు, కొంచెం వరకు కంపోస్ట్ అయిపోయింది ఉంది. ఇంకా కొంచెం దాంట్లో ఎండుటాకులు, కార్డ్బోర్డ్స్ ఉన్నాయి, వాటిని కలిపి మళ్ళీ కంపోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేస్తాను ఏంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. మనం మన ఇంట్లో మన గార్డెన్లో వచ్చినటువంటి వేస్ట్తోనే మనము ఈజీగా కిచెన్ కంపోస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనము మొక్కలకి ఎరువులా వాడుకోవచ్చు, చాలా బెస్ట్ అనొచ్చు. రోజు మనం దేవుడికి దీపం ముట్టిస్తాం కదా, ఆ వచ్చిన పూలను కూడా వేస్ట్ చేయకుండా ఇలా కంపోస్ట్ బిన్లో వేసుకున్నామంటే అది 15 రోజుల వరకు మంచిగా ఎరువుగా మారుతుంది. ఆ ఎరువు తీసుకెళ్ళి మనం మొక్కలకి వేసామనుకోండి, రోజు మళ్ళీ దేవుడికి పెట్టడానికి పూలకి మంచిగా వస్తాయి. చూసారా, మనం పూలు వస్తాయి చెట్టు నుండి, తెంపి దేవుడికి పెడతాము. ఆ తెంపి పెట్టినటువంటి పూలను మళ్ళీ కంపోస్ట్ చేస్తాము. ఆ కంపోస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ మొక్కలకి ఇస్తాం. మొక్క మళ్ళీ మనకు తిరిగి పువ్వుని ఇస్తుంది. అంటే మనము ఎదుటి మనిషికి ఏది ఇస్తే తిరిగి మళ్ళీ అదే వస్తుంది అంటారు కదా. మనుషులు అది ఇస్తారా లేదా తెలియదు, కానీ మొక్కలకు మనం ఎంత మంచిగా ఇస్తే పోషకాలు, అవి దానికి రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తాయి. చూద్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడైతే దీంట్లో మనకి ఆల్రెడీ మొక్కలకి వాడినటువంటి మట్టి ఉంది, దాంట్లో కొంచెం కంపోస్ట్ కూడా ఉంది. దాంట్లో ఉండి తీసినటువంటి ఇది వేస్టేజ్ అనమాట. మనకి ఎండుటాకులు ఉన్నాయి, కార్డ్బోర్డ్ ఉంది. ఇదిగోండి, ఇదంతా మనకు దీంట్లోను తర్వాత దాంట్లో చేసుకునేటువంటి కిచెన్ కంపోస్ట్ అనమాట. ఇదిగో చూడండి, 15-20 రోజుల్లో మనకి ఎంత మంచి బ్లాక్గా మారిపోయిందో. దీన్ని ఇంకొక 2 రోజులు ఆరబెట్టేసాం అనుకోండి, మంచిగా కంపోస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు కంపోస్ట్ మనం ఎండబెట్టేసుకొని మంచిగా డ్రై చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అలానే పచ్చిగా ఉంటే దాంట్లో పురుగులు అనేటువంటి వస్తాయి. మొన్న హెవీగా వర్షాలు పడ్డాయి కదా, కంటిన్యూస్ వర్షానికి అదంతా మా ఎరువు అనేటువంటి పచ్చిగా అయిపోయింది అనమాట. అందుకని ఎండబెట్టేశాను. కుండలో కంపోస్ట్ అయితే తొందరగా అయిపోతుంది. ఆ బ్లాక్ దంతా మనము దేవుడికి పూలు పెడతాం కదా, ఆ యొక్క పూలు వేసినవే. ఇదిగోండి, దాంట్లో నుండి నేను ఇదిగోండి ఇవన్నీ దారాలన్నమాట. మనం రోజు మనము మల్లెపూలు తెంపేసి దేవుడికి మల్లెపూల మాల కడతాం కదా, ఆ యొక్క మాల నుండి వచ్చినటువంటి దారాలు సపరేట్ చేశాను. దారాలు అయితే మనకి డికంపోజ్ అవ్వవు. దాని కూడా ఇంకా ఎరువు ఉంది కదా, దాన్ని ఏం చేశానంటే వాటర్లో కలిపేశాను. చూడండి, వాటర్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో, ఇంత మంచిగా ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. అవి మళ్ళీ దాన్ని మొత్తం వైట్గా వచ్చేంత వరకు మనము బకెట్లో వేసి వాటర్ మొక్కలకు ఇస్తే చాలా బలం అనమాట. ఇదిగోండి, ఇదేమో మల్లెపూలు సగమే డికంపోజ్ అయిపోయినాయి. వాటిని మంచిగా ఎండకేస్తే ఏంటంటే ఈ యొక్క మల్లెపూలు అయితే డ్రై అయిపోయిన తర్వాత తొందరగా డికంపోజ్ అయ్యి పచ్చిగా ఉంటే ఎన్ని రోజులు ఉన్నా అలానే ఉంటాయి. అందుకనే ఎండకు పెట్టేసిన. ఇప్పుడు దీంట్లో అయితే మనము చేద్దాము. ఇదిగోండి, మనము ఈ వారం నుండి ఈ దారం అయితే తీసేద్దాం. దారం అయితే అస్సలు డికంపోజ్ అవ్వదు. ఇదిగోండి, ఇలా వేసేసుకుందాం. ఇక కింద ఇంకా కొంచెం ఉండే తీసుకొచ్చేయాల్సింది. ఏంటంటే దేవుడికి పెట్టినటువంటి పువ్వులు ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసి ఇలా వేసేసుకుంటాను. దీంట్లోనే వేసేసి దీనిపైన మనము లోపలికి వాటర్ పోకుండా చూడాలి. మొన్న వర్షం పడినప్పుడు వాటర్ పోయినాయి అనమాట. అంతకు 2 సార్లు వాటర్ పోకుండా ట్రై చేశాను. మొన్న హెవీగా కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల నేను దాన్ని అంత సరిగా పట్టించుకోలేదు. అందుకోసమని ఈసారైతే అలా కాకుండా చూసుకోవాలి. కింద ఇంకొక కుండీలో కూడా ఎక్కువగా మనకి కోడెరువు ఉందన్నమాట. దాన్ని కూడా మనము నార్మల్ మట్టితో మిక్స్ చేసి మొక్కలు పెట్టుకోవాలి. ఎందుకంటే కోడెరువు ఎక్కువగా ఉంటే మొక్కలు అయితే అస్సలు ఉండవు అనమాట. నాకైతే ఆ విషయం తెలుసు, కానీ సర్లే చూద్దాం అనేసి దాంట్లో మనం ఏంటి తమలపాకు చెట్టు పెట్టుకుని ఇంకొకటి ఆర్నమెంటల్ ప్లాంట్ పెట్టిన, 2 కూడా చచ్చిపోయినాయి. ఎందుకంటే కోడెరువులో మొక్కలు ఎందుకు చచ్చిపోతాయి అంటే రీజన్, కోడెరువు అంటే చాలా వేడిగా ఉంటుంది, చాలా హీట్ చేస్తుంది కాబట్టి మొక్కలకి ఏంటంటే బాగా హీట్గా ఉంటే మొక్కలు ఏంటంటే చచ్చిపోతాయి. అందుకోసం అనమాట. అదే మాగిన పశువులు ఎరువు అనుకోండి, ఎంత వేసినా ఏం కాదు. కానీ కోడెరువు వేసేటప్పుడు కూడా పొలాల్లో వేసేటప్పుడు ఎక్కువగా వేయరనమాట, చూసుకొని వేస్తారు. ఆ విషయం నాకు తెలిసింది. కానీ మేము పొలాలలో కోడెరువు కొట్టించుకునే వాళ్ళు కదా ట్రాక్టర్స్, అప్పుడు ఎక్కువగా కాకుండా కొంచెం చూసి కొట్టించేవాళ్ళు అనమాట. అదే కోడెరువు ప్లేస్లో మేకది కానీ బర్రెది కానీ చేస్తే ఎక్కువ వేసినా ఏం కాదు అని చెప్పేవాళ్ళు అనమాట. అది గుర్తుకుంది నాకు. ఇదిగోండి, ఎంత వేస్ట్ అంతా దీంట్లో వేసి ఇంకా మనకు దేవుడి పూలు కూడా ఉన్నాయి కింద. దేవుడి పూలు ఇంకా కొంచెం కిచెన్ కంపోస్ట్ ఉంది, కిచెన్ వేస్ట్ ఉంది, అంతా వేసేసుకుని కొంచెం కార్డ్బోర్డ్ కూడా వేద్దాం. ఇదిగోండి, నేను ఏంటంటే కార్డ్బోర్డ్స్ మీద ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. దాన్ని మనము కార్డ్బోర్డ్ వల్ల యూజ్ ఏంటంటే తొందరగా మనకి కంపోస్ట్ అనేటువంటివి తయారు కావడానికి ఉపయోగపడుతుంది అంతే. ఈ యొక్క కిచెన్ వేస్ట్ అంతా వేసేసి కార్డ్బోర్డ్ వేసి మట్టి వేసుకుందాము.
తర్వాత ఈ మిగిలింది ఉంది కదా, దీన్ని అంతా ఇదిగోండి ఈ బిన్లో పెట్టేసుకుని రేపు మళ్ళీ ఆరబెట్టేసుకుందాము. ఒక 2-3 రోజులు మంచిగా ఆరిన తర్వాత పచ్చిగా లేకుండా ఉండేంత వరకు ఆరబెట్టేసుకుని తర్వాత స్టోర్ చేసుకుందాము. నచ్చింది అనుకుంటాను. అది కూడా అక్కడ ఉంది కదా ఎండు టాకులు అట్లాంటి, అదంతా తీసి దీంట్లో వేసేసుకుందాము. మిగిలిన ఈ యొక్క బ్లాక్ ఏరియా ఉంది కదా అదంతా దీంట్లో వేసేసుకుని దాన్ని మంచిగా ఎండిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఉంది అనమాట మాగిన పశువుల ఎరువు. దాంట్లో మాగిన పశువుల ఎరువు ఉంది, తర్వాత కోడెరువు ఉంది. ఇంకొన్ని దీంట్లో మాగిన పశువుల ఎరువు, కోడెరువు ఉంది. పైన కొంచెం ఇది వేస్టేజ్ వచ్చింది. ఇది కూడా ఫ్రెండ్స్, మొక్కలకి మనం రోజు వాటర్ పోస్తూ ఉంటాం కదా, అయితే ఇప్పుడు మనం ఊరు వెళ్తే మొక్కలకు వాటర్ ఎలా అని ఒక ఐడియా వచ్చిందనమాట. అయితే ఈ యొక్క బాటిల్లో వాటర్ అయితే నిండుగా ఫిల్ చేశాను కదా, దీన్ని ఇలా బాటిల్ని ఇలా దీంట్లో కుచ్చేసేయాలన్నమాట. చూసారు కదా, దీని లోపలికి పడిపోకుండా కుచ్చేసేయాలి. మట్టిలాగా లూజ్గానే ఉంటుంది కాబట్టి ఆగుతుంది. ఇదిగోండి ఇలా కుచ్చేసాం కదా. ఇది ఎన్ని అవర్స్ వరకు వాటర్ ఉంటాయో చూద్దాం. చూడండి, పైన వరకు ఉన్నాయి కదా వాటరు. చూడండి, ఈ లెవెల్ వరకు అయితే ఉన్నాయి వాటర్. అసలు నేను సాటర్డే రోజు నైటు చెల్లెవారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. మండే మార్నింగ్ వస్తాను. అందుకోసమని ఒక ట్రయల్ అనమాట. మా హస్బెండ్ బాటిల్లో నీళ్ళు పోసి దానికి హోల్ చేయమని చెప్పి, మా చిన్నోడు కూడా అలానే మమ్మీ దాన్ని రివర్స్లో పెట్టి పైన వాటర్ పోసి పెట్టచ్చు కదా మమ్మీ, మనం వచ్చేసరికి ఒక డ్రాప్ పోతుంది. నాకేమో ఆ బాటిల్ని తిరిగేసి పెడితే తెలుస్తుంది కదా అనిపించింది. అందుకని ఒకసారి ట్రయల్ వేస్తున్నాయి. ఇంతవరకు సక్సెస్ అయితే చూద్దాము. ఒకవేళ ఇది ఓకే అంటే ఈవినింగ్ ఇంకా అదే పని చేస్తాను. ఇదేంటంటే ఒక్కొక్క డ్రాప్ తీసుకుంటుంది, ఒకేసారి తీసుకోదన్నమాట వాటర్. దానికి కావాల్సింది. ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా, మిరప చేను ఒకవేళ కాయలు కాయడం అయిపోతే మళ్ళీ కొమ్మ కత్తిరింపు చేస్తే పూత వస్తుంది అని చెప్పింది కవిత. అది ఎంతవరకు కరెక్ట్ అని. ఇదిగోండి ఈ చెట్టు చూడండి, మొత్తం కొమ్మ కత్తిరింపు చేశాను. అది కూడా కట్ చేసా, అక్కడ కూడా కట్ చేశాను. ఇంకా అవి 2 ఉన్నాయి, అవి 2 కట్ చేస్తే పూత ఉందని. ఇదిగోండి, ఇది ఫస్ట్, అన్నిటికన్నా ఫస్ట్ ఇది కొమ్మ కత్తిరింపు చేసింది. అది నిజంగా కొమ్మ కత్తిరింపేనా అంటే చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడ కొమ్మలు ఇడిచేసాను, ఇక్కడ కూడా కొమ్మలు ఇడిచేసాను. ఇక మనం కొమ్మలు ఇడిచేసినప్పుడు ఆ 2 కొమ్మల మధ్యలో మనకైతే కొత్త చిగురు వస్తుంది. కొత్త చిగురు వచ్చాక వాటి కాయలు చూడండి, పూతనైతే స్టార్ట్ అయింది. చూసారా, మనకి కాపు రావట్లేదు అన్నప్పుడు కొమ్మ కత్తిరింపు చేస్తే ఆటోమేటిక్గా కాపు అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకా కాపు రావట్లేదు అని అట్లే వదిలేసామనుకోండి, ఇంకా మొక్క అట్లే పండు వారిపోతుంది. ఇదిగోండి, ఈ కొమ్మ ఇంకా రాదు. ఇలా ఇగో చూడండి, ఈ ఆకుకి ఈ ఆకు తేడా. ఇది మంచి గ్రీన్గా ఉంటుంది, ఏమో డార్క్ కలర్లోకి వస్తుంది. ఇంక ఇలా వచ్చిందంటే అస్సలు రాదు, ఇంకా అది వేస్ట్. అది కట్ చేసేయండి. కట్ చేస్తేనే ఇదిగోండి అలా పూత కనిపిస్తుంది, కానీ కాయలు అయితే అవి ఏం రావట్లే ఉంటాయి. ఫ్రెండ్స్, మనము వాటర్ మార్నింగ్ పెట్టినాం కదా, ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చాయి. అదేంటంటే అలా వాటర్ బబుల్స్ లాగా పైకి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, సగం బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. కొన్ని మట్టి కూడా పచ్చిగా ఉంటుంది. మనకు ఒక రోజు వాటర్ లేకపోయినా ఆ యొక్క వాటర్ అయితే ఇప్పుడు 1 లీటర్ కాబట్టి 1 లీటర్ వాటర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. మొక్క మరీ డ్రై అవ్వకుండా అయితే హెల్ప్ అవుతుంది. దీంట్లో నేను ఒక 2 బాటిల్స్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొక్కకి వాటర్ తక్కువగా ఉంటే అస్సలు సర్వైవ్ అవ్వదు. ఇదిగోండి, ఇవే మనకి మొక్కని తొందరగా పండ్లను తొందరగా పాడు చేసేది. ఇదిగోండి, ఇలా హోల్స్ చేయడము అలా చేస్తూ ఉంటాయి.